కాకపోతే ఇక్కడ ఈ జీవన్ రెడ్డి పరిస్థితి కూడా కొత్తలో పక్కన కూర్చోబెట్టుకొని ఇట్లా కౌగిలించుకొని బ్రహ్మాండంగా ఆలింగనం చేసుకొని పిలుచుకున్నటువంటి నాయకులే తర్వాత రెండో కుర్చీ, తర్వాత మూడో కుర్చీ, తర్వాత లాస్ట్ కుర్చీ, ఇక తర్వాత మొత్తానికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక నన్ను కలుస్తలేడు అని చెప్పి ఏడిసే కాడికి వస్తుంది కదా. నేనేమంటున్నా, ఒక జాతీయ పార్టీలో విపరీతమైనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి జాతీయ పార్టీలోనే ఈమెడలేనటువంటి జీవన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీలో, అది పైగా ఇక నియంత అన్నారా, నియంతృత్వ పోకళ్ళు అన్నారా, కేసీఆర్ ఇంకేదన్నారా, రాజు అన్నారా, దొర అన్నారా, ఏదన్నారు, ఈ పార్టీలో నెగులుతాడా మనగలుగుతాడా అనేది ఫస్ట్ ప్రశ్న చాలామందికి వస్తుంది అనుమానం. కాకపోతే బీజేపీ కూడా సేమ్ అవకాశం ఇచ్చింది. నీకు ఎమ్మెల్యే టికెట్, నీ కోడలికి మీ కోడలికి ఒక టికెట్, అది ఎంపీ టికెటా ఇంకోటా, సో అట్లా ఇస్తామని ఆఫర్ పెట్టినా నక్కో అన్నాడు అరవింద్, ధర్మపురి అరవింద్ పెట్టిండు ఆ ప్రపోజల్. కానీ నైచాయ్యా మరకన్నా ఆయన అటు ఎగబెట్టిండు, ఇటు దారి పట్టిండు, ఇటు తోవ పట్టిండు, ఇటు గమ్మతున్నది. ఇప్పుడు